మందాకృష్ణ గారి నాయకత్వం, గౌరవ శ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం, మందాకృష్ణ గారి నాయకత్వం, మందాకృష్ణ గారి నాయకత్వం, మాదిగల ఐక్యత, మందాకృష్ణ గారి నాయకత్వం, మందాకృష్ణ గారి నాయకత్వం. జై మాదిగా, జై మాదిగా. శివరాత్రి వచ్చినప్పుడు అంతా మీరు గంగా స్నానం పోతామని చెప్పి మనం స్నానం చేసి అన్నటువంటి ఆశయం కాదు. మందాకృష్ణ మాదిగా ఒక 100 సంవత్సరాలు నా జాతి బాగుపడే విధంగా నేను దానికి మార్గదర్శిగా ఉండాలనే ఆలోచనటువంటి వ్యక్తి అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరూ ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై మాదిగా, జై మందాకృష్ణ. ఇది కూడా పెట్టమని చెప్తున్నాం. వాళ్ళకి అన్యాయం జరిగినా మనమే పోరాడుతున్నాం, మనకు అన్యాయం జరిగినా మనమే పోరాడుతున్నాం. అందరికీ 59 గారికి న్యాయం జరగాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని మందాకృష్ణ మాదిగ గారు కూడా మరి కోరిన తరుణంలో వెంటనే ఈ నెల 6వ తారీఖు క్యాబినెట్ ఉంది. బ్రహ్మాండంగా ఏబిసిడి చేసే విధానం కనబడతా ఉంది. కానీ ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశానికి సభాధ్యక్షులుగా కోచిరామ్ మాదిగ గారి ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ మండల కమిటీలను కోటగిరి, పోతంగల్ 2 మండల కమిటీలను నూతనంగా నిర్మాణం చేసుకొని కమిటీని ఎంపిక చేయడం జరిగింది. ముఖ్యంగా ఏబిసిడి వర్గీకరణ కోసం ఏర్పాటైనటువంటి మాదిగ దండల ఉద్యమం 30 సంవత్సరాలుగా ఈ తెలుగు నేల మీద భారతదేశ చరిత్రలో మరి ఇప్పటికీ కొనసాగుతూ తమ ఏకైక లక్ష్యమైనటువంటి వర్గీకరణ లక్ష్యాన్ని సాధించుకున్న దాన్ని మేము స్వాగతించి గౌరవ మందాకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో గౌరవ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసి మీరు ప్రకటించినటువంటి వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ ఉండాలని గతంలో కమిషన్లు చెప్పినాయి, దాన్ని అమలు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏబిసిడీలు అన్నటువంటి 4 గ్రూపులు కాకుండా ఏబిసి అనే 3 గ్రూపులు చేసి కొంత మాదిగా మాల ఉపకులాలకు సంబంధించినటువంటి దానిలో లొసుగులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో వాళ్లకు మాలలతోటి ఉండడం వల్ల మాకు అన్యాయం జరుగుతుందేమో అని మాకు డి గ్రూపు కూడా ఏర్పాటు చేసి మాకు సపరేటు మరి మాకు రావాల్సినటువంటి వాటా కేటాయించాలని చెప్పి గౌరవ రేవంత్ రెడ్డి గారిని వాళ్ళు కోరడం జరిగింది. ఏదేమైనా వర్గీకరణ జరుగుతుంది అని చెప్పి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మరి దానిలో ఉన్నటువంటి లొసుగుల్ని సవరించి షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ని సవరించి దానిలో ఉన్నటువంటి లొసుగుల్ని కూడా మేము లేకుండా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. కాలయాపన ముగిసినటువంటి కమిషన్ గారి గడువు ముగిసినప్పటికీ కూడా దాన్ని ఈ నెల 10 వరకు మళ్ళీ పునఃప్రారంభించి పొడిగించడం జరిగింది. ఆ పొడిగించిన భాగంలోనే సందర్భంగా మరి లొసుగులను కూడా పూర్తి స్థాయిలో మరి లేకుండా చేసి అన్ని ఉపకులాలకు మాదిగ ఉపకులాలతో పాటు అందరికీ కూడా సామాజిక న్యాయం అందించే విధంగా మరి ఏర్పాటు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం, దాని ద్వారా మాకు రావాల్సినటువంటి మాదిగ ఉపకులాలకు రావాల్సినటువంటి వాటా 9% కాకుండా 11% కూడా జరుగుతుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఏదేమైనా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 11% మాకు రావాల్సినటువంటి వాటా మాకు కేటాయించాలి. మాకు రావాల్సినటువంటి వాటా కంటే తక్కువ వస్తే మేము ఊరుకునే లేదు, మాకు ఎక్కువ వస్తే మేము దాన్ని తీసుకునేది కూడా లేదని చెప్పి మా మందాకృష్ణ మాదిగ గారు కోరడం జరుగుతుంది. ఏదేమైనా వర్గీకరణ జరగాలి, దానికి మరి పూర్తి స్థాయిలో చట్టబద్ధ కల్పించే విధంగా రేవంత్ రెడ్డి గారు చొరవ చూపిస్తారని చెప్పి మేము తెలియజేస్తూ మేము ఈ 10 తారీఖు వరకు వేచి ఉండి మా భవిష్యత్ కార్యాచరణ కూడా 10 తారీఖు తర్వాత 1,00,000 డప్పులు 1,000 గుంతల కార్యక్రమం కూడా చేపడతాం. అది పూర్తి స్థాయిలో వర్గీకరణ 11% కేటాయించి అన్ని ఉపకులాలకు న్యాయం జరిగితే విజయోత్సవ సభ జరుపుతాం. లేకుంటే మేము మళ్ళీ 1,00,000 డప్పులు 1,000 గుంతల కార్యక్రమం ద్వారా నిరసన ఈ ప్రభుత్వం మీద ఏర్పాటు చేస్తామని చెప్పి కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ మరి
పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు నూతన మండల కమిటీ నిర్ణయించుకోవడం జరిగింది. దానిలో పూర్తి స్థాయిలో గ్రామాలలో మా కార్యాచరణ అమలు చేసి కార్యకర్తలు చేసి హైదరాబాద్ తరలించే ఏర్పాట్లో భాగంగా ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.